ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. ఏపీలోని కూటమి ప్రభుత్వ పార్ట్నర్స్ జనసేన, బీజేపీ వేసుకుంటున్న కొత్త ప్లాన్ ఇది. కూటమికి ఇబ్బంది కలగకుండానే స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము పోటీ చేసే సీట్ల వాటా పెంచుకోవాలన్నది ఈ రెండు పార్టీల వ్యూహంగా కనిపిస్తోంది. దీనిపై ఇప్పటికే జనసేన క్లారిటీ ఇవ్వగా బీజేపీ నేతలు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఏపీలో స్థానిక సమరం ఎప్పుడనే విషయంలో ఇంకా క్లారిటీ రాకపోయినా ప్రధాన పార్టీలు మాత్రం లోకల్ ఎన్నికల్లో గెలిచేందుకు అప్పుడే వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇందుకోసం రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీలు వేసుకుని మరి మెరుగైన ఫలితాల కోసం ప్లాన్ వేసుకుంటున్నాయి. ఇక కూటమిలోని భాగస్వామి పక్షాలైన బీజేపీ, జనసేన పార్టీలు స్థానిక ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఇదే విషయాన్ని జనసేన క్లియర్ కట్ గా చెప్పేసింది. ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీకి బలం ఉన్న ప్రతి చోట తాము తప్పకుండా పోటీ చేస్తామని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఓట్లు చీలకూడదన్న కారణంతో తాము సీట్ల విషయంలో వెనక్కి తగ్గామని, ఆ ఫార్ములా ఇప్పుడు వర్తించదని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో లాగా స్థానిక ఎన్నికల్లోనూ సీట్ల విషయంలో వెనక్కి తగ్గుతామని అనుకుంటే అది పొరపాటే అని తేల్చి చెప్పారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడి పనిచేసిన జన సైనికులకు, నాయకులకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు తగిన ప్రాధాన్యత, అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కూటమిలోని ఇతర మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూనే జనసేన శ్రేణులంతా ఎన్నికలకు సంపూర్ణంగా సిద్ధం కావాలన్నారు. స్థానిక సంస్థల అంశంపై బీజేపీ కూడా గట్టిగానే ఫోకస్ చేసింది. పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడంతో పాటు ఎన్నికల నిర్వహణ, సమన్వయం, వ్యూహరచన కోసం రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులను పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ గుర్తిస్తుందన్నారు ఏపీ బీజేపీ నేత మంత్రి సత్యకుమార్. 2024 నాటి సమన్వయంతో ముందుకు వెళ్లేలా ప్రణాళికలు చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల కమిటీ త్వరలో జిల్లాలో పర్యటిస్తుందని చెప్పారు. రాష్ట్ర సమావేశంలో దీనిపై కమిటీ నివేదిక ఇస్తుందన్నారు. ఉత్తరాంధ్ర, గోదావరి, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలను 4 జోన్లుగా విభజించి ప్రతి జోన్లో సీనియర్ నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఎన్నికల నిర్వహణ, సంస్థాగత సమన్వయం, క్షేత్రస్థాయి కార్యాచరణ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ శ్రేణులతో నిరంతరం సమన్వయం వంటి అంశాలను కమిటీ పర్యవేక్షించనుంది. భారతీయ జనతా పార్టీ కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ సీట్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలా, వాళ్ళ కార్యకర్తలను సంతృప్తిపరచాలా. మా పార్టీలో కూడా కొన్ని దశాబ్దాలుగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు. ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు ఉన్నారు. అటువంటి కార్యకర్తల త్యాగాన్ని గుర్తించి వారు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించడం కోసం పార్టీ నిర్ణయం తీసుకునింది. ఇక్కడ ఎక్కడ కూడా పర్సంటేజ్ అనే మాట లేదు. అక్కడక్కడ స్థానికంగా ఉంటున్న నాయకులు, వారి బలాబలాలు, పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా వారు చేసిన త్యాగాలు, వీటిని గుర్తించి సీట్లను అడగడం జరుగుతుంది తప్పిస్తే ఈ నామినేటెడ్ పోస్ట్ లాగా ఇంత పర్సెంటేజ్ అనేది లేదు. స్థానికంగా పార్టీ బలము, అక్కడ ఉంటున్న కార్యకర్తల బలము, వారు చేసిన త్యాగాలు, వీటిని పరిగణలోకి తీసుకుని పోటీ ఎక్కువ సీట్లను అడగడం జరుగుతుంది. మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో బీజేపీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, మాధవ్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అంశం సహా ఇతర రాజకీయ అంశాలపై చర్చించారు. నవంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండొచ్చని ఇప్పటికే సీఎం చంద్రబాబు సంకేతాలిచ్చారు. దీంతో అందుకు తగ్గట్టుగానే కూటమి పార్టీలు, ముఖ్యంగా జనసేన, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసుకోవడంతో పాటు లోకల్ వార్లో తమ వాటాను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీంతో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల సీట్ల పంపకాల వ్యవహారం ఆసక్తికరంగా మారొచ్చనే చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది.